అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న మీడియాల కథనాలు అందరికీ తెలిసినవే. అయితే మేము ముక్కుసూటిగా అడుగుతా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన వైసీపీ ప్రభుత్వంలో కావలి మున్సిపాలిటీలో అమృత పథకం కింద జరిగిన దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆరోపించారు. మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం, అవినీతి జరిగిందా జరగలేదనే దాని మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత మీది. మీరు ఒక లెటర్ పెట్టండి. మీరే మాజీ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉన్నాం, ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి. మేము మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాన్ని ఇంకోటేదో మాట్లాడి ఇంకొకటి, జగనన్న లేఅవుట్లో అవినీతి జరగలేదా? 14 లక్షలు 15 లక్షలు విలువ చేసే భూములను 55 లక్షలు 50 లక్షలు 60 లక్షలకి చేయలేదా? ఆ భూములు ఎవరి? వైసీపీ నాయకులు కాదా? కొంతమంది దగ్గర కొని మీ ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళ పేర్ల మీదనో ఇంకోటి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అవినీతి జరిగిందయ్యా కాదంటే దాన్ని డైవర్ట్ చేసి ఇంకో దాని మీదకో పోవడం కాదు. మీకు చేతనైతే అమృత స్కీములో జరిగిన అవినీతి జరిగిందా లేదా? జరగలేదు, నేను అవినీతి చేయలేదు, నా నాయకులు అవినీతి చేయలేదు, నా దగ్గర ఉన్న వాళ్ళు అవినీతి చేయలేదంటే కలుగోలమ్మ గుడి కాడికి వచ్చి నీళ్లు పోసుకొని చెప్పు, నా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నేను అవినీతి చేయలేదని చెప్పి నిరూపించు. నువ్వు అవినీతి జరిగిందో లేదని మేము నిరూపిస్తాం. అంతేగాని సైడ్ ట్రాకులు ఆ ట్రాకులు ఈ ట్రాకులు వేసి ఏదో ప్రజలను తప్పుదోవ పట్టించాలంటే ఆల్రెడీ నిన్నే పక్కదోవ పట్టించారు. నువ్వు ప్రజలను తప్పుదోవ పట్టించలేవు. మా నాయకుడి మీద ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఇంతైన అవినీతి మరక ఉంటే నిరూపించండి. కాబట్టి మా పెద్దలందరూ మాట్లాడారు, ఇంకా ఇంతతో ముగిసిపోలేదు కాబట్టి ఇంకా ఉన్నాయి కాబట్టి అందరికి నమస్కారం. కొట్టేటప్పుడు కింద పడకపోతే ఎవరో పట్టుకున్నారు, అది వేరే విషయంలే. తోట కొడతాడు చూసుకున్నామని జనసేన వాళ్ళు ఏదో పిలుస్తున్నాడు. తోట కొట్టడానికో మగతనం చూపించడానికో దమ్ము చూపించడానికో నీకు కావల ప్రజలు నీకు 2 సార్లు ఎమ్మెల్యేగా చేయలేదు ప్రతాప్ రెడ్డి. ప్రజలు నీకు అది అవకాశం ఇచ్చింది. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడమని, ప్రజల వైపు నిలబడమని. ఈ 10 ఏళ్ళు ఎమ్మెల్యేవి, 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నావు, అధికారంలో ఉన్నావు. నేను ఈ పని చేశాను ఈ నియోజకవర్గానికి. కృష్ణారెడ్డి గారు తార్ రోడ్ వేసినట్టు, ఈ అండర్ బ్రిడ్జ్ పాస్ చేసినట్టు, ఇట్లా పనులు చేసినట్టు నేను ఈ పని చేశానని చెప్పుకోవడానికి ఏమన్నా నీకు ఒక్కటన్నా ఉందా ప్రతాప్ రెడ్డి? లాస్ట్కు నీ ఇంటి ముందు రోడ్డు కూడా మా ఎమ్మెల్యే గారు వేసింది కదా. ఏం మొహం పెట్టుకొని మాట్లాడతావు మీడియా ముందు? రాజకీయాల్లో ఉన్నాం కదని ఏది పడితే అది మాట్లాడతామంటే ఎట్లా ప్రతాప్ రెడ్డి? సరే, పైపెచ్చు రాజకీయాలకు అలవాటు పడిపోయి, అన్యాయం అక్రమంకి అలవాటు పడిపోయి ప్రజలు 30,000 పైచులకు ఓట్లతో చేదరించుకున్నా కూడా ఇతనికి బుద్ధి లేదు. గాలిలో గెలిచారంటున్నాడు ఎవరు? మా లోకేష్ బాబుని వాళ్ళని వెళ్ళని. అంటే అదే గాలి, ప్రజల ఓట్లు గాలితో సమానం నీకు ప్రతాప్ రెడ్డి. అంటే ప్రజా తీర్పుని నువ్వు అవహేళన చేస్తున్నావా? ఈ సందర్భంగా ఒక మాట చెప్పి ముగిస్తా. చాలా మంది సీనియర్లు ఉన్నారు, డెన్ మల్లికార్జున లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా దాదాపు 2 దశాబ్దాల కిందట 80-90 దశకంలో మనకి అందరం కూడా పని పాట చేసుకుని అంతా కూడా ఒక సంవత్సరానికి ఏదో ఒక రిలాక్సేషన్ కోసం జెమినీ సర్కస్ లాంటి వాళ్ళు సర్కస్ వచ్చేవాళ్ళు. ముఖ్యంగా జెడ్పీ గ్రౌండ్లో పెట్టేవాళ్ళు. ఆడ చాలా పులులు, సింహాలు, ఏనుగులు, ఇవన్నీ కూడా రకరకాల జంతువులు వచ్చాయి. చాలా చక్కగా అందులో ధీరోదాత్తంగా ఆడ విన్యాసాలు జరిగాయి. చాలా సాహసోపేతంగా
అది అంతా కూడా మీకు గుర్తుందనా మన జెడ్పీ గ్రౌండ్ లో జరిగేది చాలా ఇట్లా విన్యాసం జరిగేది. మనం అప్పుడు చిన్నప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. అంతా చాలా సీరియస్ గా ఎప్పుడు చూడండి జంతువుల్ని ఎప్పుడు చూడండి సాహసం సినిమాల్లో చూసే సాహసాన్ని మనం చూసేటప్పుడు అది జరుగుతున్న క్రమంలో మధ్యలో ఒక అతను ఏమంటారు ఫ్యామిలీ బఫోన్ వచ్చేవాడు, వచ్చి అందరినీ నవ్విచ్చేసేవాడు. సీరియస్ గా జరుగుతుంది. సేమ్ అతను ఆ బఫోను అతను వృత్తి కోసం పట్టుబడి కోసం చేస్తే ఈరోజు ఈ బఫోన్ రాజకీయాల కోసం చేస్తున్నాడని సవినయంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.